హలో అండి, నమస్తే. ఈరోజు అండి ఈరోజు రాజ్మా చేస్తున్నాను. రాజ్మా రెసిపీ. రాజ్మాని ఒక గంట నానబెట్టి కుక్కర్లో 2 విజిల్ దాకా ఉడకపెట్టి పెట్టుకున్నానండి. ఇది ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు వేసి బాయిల్ చేసి తర్వాత మిక్సీ పట్టాను అనమాట. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేస్తున్నాను. ఇది వేగిపోయింది. వేగిన తర్వాత ఇప్పుడు టమాటా మిక్సీ పెట్టుకున్నాం కదా, బాయిల్ చేసిందే కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇది రాజ్మా చావాలి ఈరోజు. మిక్స్ అయ్యి ఇప్పుడు మసాలా వేసుకోవాలండి. ఉప్పు వేయాలి. ఉప్పు సరిపడా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు కారము అంతా వేయాలన్నమాట. కొంచెం పసుపు, కారం 2 స్పూన్లు వేసుకున్నానండి. ఇది చిన్న స్పూన్ కాబట్టి. ధనియా పౌడరు, దీన్ని కొబ్బరి వేయరండి, ఉల్లిపాయల పేస్ట్ ఉంటుంది కాబట్టి వేయిపోతుంది. ఇప్పుడు వేగనివ్వాలి. ఇది ఇలాగే కొంచెం వేయించుకోవాలి. పచ్చివాసన అయితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉడికి పెట్టుకున్నాం కాబట్టి ఇవి లేవండి. పచ్చివాసన ఏమి ఉండదు దీనికి. తొందరగానే ఇది అయిపోతుంది. చాలాసేపు వేయించాల్సిన అవసరం లేదు. 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. నూనె ఇది కొంచెం పైకి తేలుతుంది చూడండి. ఆ టైంలో మనం ఈ రాజ్మా వేసుకోవాలండి. ఈ రాజ్మా ఉడికిపెట్టి పెట్టుకున్నాం కదా, రాజ్మా వేసుకోవాలి. ఒక 3 విజిల్లో మెత్తగా ఉడికిపోతుందండి. ఒక గంట నానినా కూడా చాలు, కుక్కర్లో ఉడికిపోతుంది. చాలామంది నైట్ అంతా నానబెడతారు. అవసరం లేదండి, నేను చేసిన 2 సార్లు. ఇందులో ఉప్పు, కారము అంతా వేసుకున్నాం కాబట్టి కాస్త మగ్గనివ్వాలి. ఇది ఉడకాలన్నమాట. ఉప్పు, కారము అంతా పట్టాలి, ఈ రాజ్మాకు పట్టాలన్నమాట. మనం మిక్సీ పెట్టినది టమాటా గుజ్జు ఉంటుంది కదా, నేను నీళ్లు కడిగి వేసుకుంటున్నాను అనేది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఇది వచ్చి దగ్గర పడి నూనె అంతా పైకి తేలుతుంది. ఆ టైంలో కొత్తిమీర చల్లి దించేయాలన్నమాట. ఇవన్నీ వేసుకున్నాము. ఇందులో కొబ్బరి ఏం వేయాల్సిన అవసరం లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసాము. కాజు, ఉల్లిపాయలు, టమాటాలు బాయిల్ చేసి మిక్సీ పట్టిందండి. ఇప్పుడు సన్న ఫ్లేమ్ మీద ఇది అవ్వాలి. అది రెడీ అయిపోయిందండి. ఇదిగో సరే దగ్గర పడిందనమాట. నూనె కొంచెం పై తేలిందంటే అయిపోయిందనమాట. దగ్గర అయిపోయింది, కూర అయిపోయింది. రాజ్మా రెసిపీ రెడీ అనమాట. ఈ చావల్ నార్త్ సైడు రాజ్మా చావల్ అని ఫేమస్ అండి. ఇది చపాతీలు, పూరీలో కూడా బాగుంటుంది. పుల్కాల్లో వాళ్ళ నాన్నలు కూడా తింటారు బాగా. ఇది రాజ్మా అంటే ఎక్కువ ఇష్టం వాళ్ళకి.
మనం అప్పుడప్పుడు చేసుకుందాము. అయిపోయిందండి ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.